హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే హార్ట్ సింబల్లో ఉన్న చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో చెప్తాను. దీనిపైన ఉన్న ఫ్లవర్స్, లీవ్స్ అవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నేనైతే ఇక్కడ చాక్లెటీ స్పాంజ్ తీసుకున్నాను. ఇదైతే 2 పార్ట్స్ కింద అయితే కట్ చేసుకున్నాను. ఇది నేను ప్రీమిక్స్తో తయారు చేసుకున్నాను. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఆ వీడియోస్ అన్నీ కూడా కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బేస్ పెట్టుకొని దానిపైన కొద్దిగా విప్ క్రీమ్ వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత మనకి పై పార్ట్ ఉంటుంది కదా, అది కింద పెట్టుకొని దానిపైన విప్ క్రీమ్ వేసుకొని ఈవెన్గా వీడియోలో చూపించినట్టయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి సెకండ్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా దీనిపైన పెట్టుకొని సేమ్ కింద ఎలాగైతే స్ప్రెడ్ చేసుకున్నారో పైన కూడా అలాగే సేమ్ అలాగే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత సైడ్ మొత్తం కూడా మనకి చాక్లెటీ స్పాంజ్ ఉంది కదా, అదంతా కూడా కవర్ అయిపోయేలాగా సైడ్ మొత్తం కూడా క్రీమ్ అనేది అప్లై చేసుకొని అయితే ఫినిషింగ్ ఇచ్చుకోవాలి ఈ కేక్ అనేది. చూసారా, ఈ విధంగా అయితే నేను ప్యానెట్ నైఫ్తోనే ఫినిషింగ్ ఇస్తున్నాను. మీకు ప్యానెట్ నైఫ్తో అవ్వదంటే అమెజాన్లో ఫినిషింగ్ ఇచ్చే చాలా దొరుకుతాయండి. మీరు ఒకసారి చూస్తే ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి, ఒకసారి చూసి మీకు కావాలంటే తెప్పించుకోవచ్చు. ఇలా మొత్తం చేసినాక నేను ఇక్కడ డార్క్ కంపౌండ్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని దీనిపైన వేసుకుంటున్నాను. కొద్దిగా వేడిగా ఉండాలన్నమాట, అలాంటప్పుడే వేసుకోవాలి. ఎక్కువ వేడి కూడా కాదండి, కొద్దిగా వేడి ఉండాలన్నమాట. అప్పుడు వేసుకొని మనకి ప్యానెట్ నైఫ్ ఉంటుంది కదా కేక్ ఫినిషింగ్ ఇచ్చేది, దాంతోనే ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు మాత్రం ప్యానెట్ నైఫ్ని కొద్దిగా పైకి ఎత్తుంచాలండి. కింద అలా పెట్టేశారనుకోండి, అక్కడ మనకి క్రీమ్ ఉంటుంది కదా విప్ క్రీమ్, అదంతా కూడా చాక్లెట్తో వచ్చేస్తుంది అనమాట. ఎంతో స్మూత్గా చేయాలన్నమాట ఇలా చేసినప్పుడు. ఇలా చేసినాక మరో కొద్దిగా వేసుకొని సైడ్ మొత్తం కూడా మనకి కవర్ చేసుకోవాలి కదా, అందుకని మరి కొద్దిగా చాక్లెట్ వేసుకొని మొత్తం కూడా ప్యానెట్ నైఫ్తో రౌండ్ టేబుల్ని మెల్లగా తిప్పుతూ అయితే మొత్తం కూడా కవర్ చేసుకోండి. కవర్ చేసుకున్న తర్వాత మనకి బేస్ పైన పడి ఉంటుంది కదా, అదంతా కూడా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసినాక ఇక్కడ నేను ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. నేను పింక్ కలర్లో ఫ్లవర్స్ అనేవి ఇస్తున్నాను. ఇది రోజ్ నూజల్ అనమాట, చిన్నదనమాట. పెద్దది ఒకటి ఉంటుంది, చిన్నది ఒకటి. నేను చిన్నదాంతో రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా ముందు బేస్ అనేది తయారు చేసుకోవాలి. ఈ వీడియోలో అయితే మీకు మెల్లగా క్లియర్గా చెప్తున్నాను, చూడండి, మీకైతే అర్థమైపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా తిప్పుతున్నాను. కింద మనకి రోజ్ది స్టాండ్ ఉంటుంది కదా, అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మొత్తం కూడా మీకు తెలిసిపోతుంది వీడియో చూసినాక. ఇలా నేను ముందుగా అయితే ఒక పెద్ద ఫ్లవర్ తయారు చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్నవి 3 లాగా తయారు చేసుకున్నాను అనమాట. 3 తయారు చేసుకొని మీరు చూసారు కదా స్టార్టింగ్లో చూపించాను కేక్ అనేది, సైడ్ మొత్తం కూడా నేను పెట్టుకున్నాను అనమాట. ఇది కనుక మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి చాలా ఈజీ అనమాట, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్లవర్ అనేది రెడీ చేసుకొని సీజర్తో తీసుకొని కేక్ పైన అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నాక నేను ఇక్కడ గ్రీన్ కలర్లో లీవ్స్ అనేవి ఇస్తున్నాను. ఆ ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ చుట్టూ కూడా లీవ్స్ అనేవి ఇస్తున్నాను. లీవ్స్ గురించి నేను ఇక్కడ ఏ నూజల్ వాడడం లేదు, పైపింగ్ బ్యాగ్ని కట్ చేసి లీవ్స్ లాగా ఇస్తున్నా. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఒక వీడియోలో కూడా చెప్పాను పైపింగ్ బ్యాగ్ని ఎలా కట్ చేసుకుంటే మనం లీఫ్ నూజల్ లేకుండా లీవ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనేది. ఆ వీడియో కూడా కావాలంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఇచ్చుకున్నాక మరో చిన్న పైపింగ్ బ్యాగ్కి చిన్న హోల్ పెట్టుకొని దీనికి నేను ఇక్కడ వేరే డిజైన్ వేసుకుంటున్నాను. చూడండి, ఈ పైపింగ్ బ్యాగ్లో నూజల్ పెట్టాను. ఈ నూజల్ వచ్చి రౌండ్ అనమాట. మనకి నూజల్ లేకుండా పైపింగ్ బ్యాగ్కి చిన్న హోల్ పెట్టుకున్నా ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా చేసుకున్నాక నేను చిన్న చిన్న ఫ్లవర్స్ అని చెప్పాను కదా, అవైతే తయారు చేసుకొని దీనిపైన అయితే పెట్టుకుంటున్నా.
చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఎలా రెడీ చేయాలో చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా. అదే విధంగా మీరు చిన్నవి చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా చేసుకొని అయితే దీనిపైన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. తర్వాత కింద సైడ్ మొత్తం కూడా మరి ఇంకో నూజల్తో అనమాట నేను డిజైన్ ఇచ్చుకుంటున్నాను. ఆ నూజల్ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నాను. ఇదే నూజల్ అనమాట. ఈ నూజల్తో సైడ్ మొత్తం కూడా డిజైన్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చుకున్నాక పైన మీకు ఎవరి నేమ్ కావాలంటే ఆ నేమ్ అయితే రాసేసుకొని పెట్టుకుంటే ఎంతో ఈజీగా అండ్ కేక్ డెకరేషన్ అయితే తయారైపోతుంది. చూసారు కదా, ఈ చాక్లెట్ కేక్ ఎలా వచ్చిందో ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేసి అయితే తప్పకుండా చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.